హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. 1980వ దశకం నుంచి మెగాస్టార్ చిరంజీవి హవా మొదలైంది. కమర్షియల్ హీరోగా టాలీవుడ్లోని అందరు డైరెక్టర్లతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ సాధించారు. కానీ అప్పటికే టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావుతో మాత్రం సినిమా చేసేందుకు వీలు పడలేదు. ఎంతోమంది నిర్మాతలు వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు చేయాలని ప్రయత్నించారు. కానీ ఏదో ఒక కారణంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యేవి. అల్లు రామలింగయ్యకు మాత్రం చిరంజీవి దాసరి కలిసి సినిమా చేస్తే చూడాలని ఉండేది. ఎందుకంటే దాసరి దర్శకత్వంలో వచ్చిన బంట్రోతు భార్య చిత్రం ద్వారానే అల్లు రామలింగయ్య నిర్మాతగా మారారు. అందుకే దాసరిని కలిసినప్పుడల్లా మా అల్లుడితో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారు. ఒకరోజు అల్లు రామలింగయ్య అడగడం వల్లే చిరంజీవితో సినిమా చేసేందుకు దాసరి అంగీకరించారు. చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది దాసరి నారాయణరావు 100వ సినిమా కావడం విశేషంగా మారింది. అయితే అల్లు రామలింగయ్య ఒక కండిషన్ పెట్టారు. దాసరి ప్రొడక్షన్లోనే ఆ సినిమా చేయాలని చెప్పారు. అయితే అప్పటి వరకు దాసరి నిర్మించిన సినిమాలన్నీ చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్తో చేశారు. చిరంజీవితో సినిమా అంటే అప్పటికి అతనికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా చాలా పెద్ద సినిమా అవుతుంది. తమ బ్యానర్లో చేయడం వల్ల హీరో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే తన సొంత సంస్థగా భావించే విజయమాధవి కంబైన్స్లో లంకేశ్వరుడు చిత్రాన్ని చేయాలనుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్గా ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలని నిర్మాత వడ్డే రమేష్కి చెప్పారు దాసరి. మెగాస్టార్ చిరంజీవి దాసరి నారాయణరావు కాంబినేషన్లో 1988 నవంబర్ 11న లంకేశ్వరుడు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాత వడ్డే రమేష్ ఎంతో రిచ్గా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి దాసరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. కొన్ని సన్నివేశాల విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మాటల యుద్ధం జరిగింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే దర్శకుడు దాసరి లేకుండానే చిరంజీవి నేతృత్వంలో 3 పాటల చిత్రీకరణ జరిగింది. చిరంజీవిని దాసరిని కలపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవీ ఫలించలేదు. చివరికి నిర్మాత వడ్డే రమేష్ వారి మధ్య సయోధ్య కుదిర్చారు. మొత్తానికి సినిమా పూర్తి చేశారు. అప్పటికి చిరంజీవి టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మరోపక్క దాసరి నారాయణరావు అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. అప్పటి వరకు వచ్చిన చిరంజీవి సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో లంకేశ్వరుడు బిజినెస్ చేశారు. 1989 అక్టోబర్ 27న ఈ చిత్రం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి దాసరి కాంబినేషన్లో చేసిన తొలి సినిమా పరాజయాన్ని చవిచూసింది. లంకేశ్వరుడు సినిమా హిట్ అవ్వకపోవడం వెనుక చాలా కారణాలున్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది టైటిల్ గురించి. సినిమా కథకి టైటిల్కి సంబంధం లేదు. అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ సినిమా కథ కథనాలు సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయి. యాక్షన్ సిస్టర్ సెంటిమెంట్ని మిక్స్ చేసి కథ తయారు చేశారు. అది జనానికి రుచించలేదు. అప్పటి వరకు చిరంజీవి సినిమాలో షార్ట్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ ఈ సినిమాలో లెంతీ డైలాగులు పెట్టారు. చిరంజీవి ఎంత పర్ఫెక్ట్గా డైలాగులు చెప్పినా ప్రేక్షకులు వాటిని రిసీవ్ చేసుకోలేకపోయారు. అన్నింటినీ మించి చెల్లెలు వెళ్ళిపోయిందని బాధపడుతూ పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా అంటూ పాడే పాటలో చిరంజీవి స్టెప్పులు వేయడం ప్రేక్షకులకే కాదు అభిమానులకు చిరాకు తెప్పించింది. ఈ సినిమాలో చిరంజీవి వెంట ఒక చిరుతపులి ఉంటుంది. ఎంతో వెరైటీగా ఉంటుందని అలా చేసినప్పటికీ ప్రేక్షకులను మాత్రం అది థ్రిల్ చేయలేకపోయింది. పైగా దాన్ని చంపేస్తారు కూడా. అలాగే ప్రాణానికి ప్రాణంలా చూసుకునే చెల్లెల్ని హీరో కాపాడుకోలేకపోతాడు. ఇలాంటి మైనస్లు సినిమాలో అధికంగా ఉండటం వల్ల ఒక గొప్ప కాంబినేషన్లో వచ్చిన లంకేశ్వరుడు ఫ్లాప్ అయింది. సింగమ్మ నసమాని దయ చెయ్యమ్మ